త్వరలో ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇచ్చిన ప్రతి హామీని తమ సర్కార్ అమలు చేసిందని, ఈ ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చెప్పినవన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన నాయకుడిదైతే ఎన్నికల ముందు అనేక రకాల అబద్ధాలని చెప్పి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయే ఘనత చంద్రబాబు నాయుడుది. ఈ తేడాను గమనించండి. తప్పకుండా ఏ తప్పుడు మాటలు చెప్పినా కూడా నమ్మద్దండి. ఎవరు పనిచేస్తారు, ఎవరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటారో ఇప్పటికే మీకు తెలుసు కాబట్టి ఇది బేరీజ్ చేసుకొని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే తిరిగి మళ్ళా మనకు అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కళ్యాణంగా జరుగుతాయని ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతామని కూడా ఆలోచించేయండి. చెప్పినవన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన నాయకుడిదైతే ఎన్నికల ముందు అనేక రకాల అబద్ధాలని చెప్పి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయే ఘనత చంద్రబాబు నాయుడుది. ఈ తేడాను గమనించండి. తప్పకుండా ఏ తప్పుడు మాటలు చెప్పినా కూడా నమ్మద్దండి. ఎవరు పనిచేస్తారు, ఎవరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటారో ఇప్పటికే మీకు తెలుసు కాబట్టి ఇది బేరీజ్ చేసుకొని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే తిరిగి మళ్ళా మనకు అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కళ్యాణంగా జరుగుతాయని ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం.